వ్యాక్సినేషన్. ఇది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలా అయితే చలి జ్వరం వస్తుందో మొదటిసారి వాడే వాళ్ళు కూడా అలాగే చలి జ్వరం వస్తుంది. ఎందుకు అంటే చలి జ్వరం అది చిన్న రీజన్. టోటల్ ఎంటైర్ బాడీ కణాలతో నిర్మితమైంది. ఈ కణాలు చాలా మట్టికి కాయలే పడి ఉంటాయి, అంటే నిమ్మతంగా ఉంటాయి. కొన్ని మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే గ్యానోడెర్మా వాడటం స్టార్ట్ చేస్తామో టోటల్ బాడీలో అన్ని కణాలు యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే అన్ని కణాలు యాక్టివ్ అయిపోయినాయో మరి బాడీ హీట్ ఎక్కుద్ది. మనం ఉదాహరణకి 100 కణాలు అనుకున్నాం ఎగ్జాంపుల్, అందులో 50 పనిచేస్తాయి. 50కు 2 లీటర్లు తాగుతాం సరిపోతుంది. కానీ 100 పనిచేసినప్పటికి 4 లీటర్లు పడుతుంది మన బాడీకి. అంటే 2 లీటర్ల నుంచి 4 లీటర్లకు రావు. గ్యానోడెర్మా వాడితే లీటర్ నీళ్ళు ఎక్కువ తాగాలంటే కారణం ఇదే. టోటల్ బాడీలో కణాలన్నీ యాక్టివ్ అయినప్పుడు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి 10 మంది భోజనానికి వచ్చారు, మనం ఎప్పుడు వండి కాదు కొంచెం బియ్యం ఎక్కువ వేయాలి. అలాగే ఇక్కడ కూడా వాటర్ ఎక్కువ వేయాలి బాడీలో. అందుకే 4 లీటర్స్ తాగితేనే కానీ ఈ కూల్ అవదన్నమాట బాడీ. అందుకే ఇది వాడితే వేడి చేస్తుంది. అంటే జ్వరం వచ్చింది అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో దురదలు వచ్చేస్తాయి. దురదలు ఏంటి అంటే అప్పటికే మనకి ఏదైనా బాడీలో ఈ ఈ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి బయటికి పోతాయి. నీళ్లు తాగుతాం కాబట్టి చెమట రూపంలో వచ్చేస్తాయి. ఇవంతా చిరుదురద వచ్చేద్ది అనమాట, చిరాకు కింద ఉంటది. నో ప్రాబ్లం, అది గుడ్ ఎస్ఐ, మంచిది అనమాట మనకి. అలా 2-3 రోజులు ఉంటాయి, తప్పదు, తర్వాత తగ్గిపోతాయి. అదేంటి అంటే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అనమాట, టాక్సిన్స్ అనమాట, ఆ ఫ్రీ రాడికల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేయాలి. గ్యానోడెర్మా లోపలికి వెళ్తే పాముకి ముంగిస్కి ఎలాగో క్యాన్సర్ కి దీనికి పడదు. ఈ వేస్టే క్యాన్సర్ కారకం అవుతుంది భవిష్యత్తులో. అందుకే ఆ వేస్ట్ బయటికి పంపేస్తుంది. పాముకు ముంగిస్కి పడదు, క్యాన్సర్ కి దీనికి పడదు. క్యాన్సర్ ని తగ్గించడంలోను, క్యాన్సర్ ని ఆపకుండా ఉండటంలోను పెద్ద దిట్టు అనమాట ఈ ప్రొడక్ట్. అందుకే గ్యానోడెర్మాకి పెద్ద పేరు అన్నమాట. అలా బాడీని డీటాక్సిఫై చేసి సంక్రాంతికి ఎలా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా అన్ని తోముకుని మళ్ళీ పైన పెట్టుకుని శుభ్రంగా ఈ పూర్వం మనకి టైల్స్ లేనప్పుడు అలికి ముగ్గు పెట్టి నీట్ గా అందంగా బయట లోపలంతా చేసుకుంటారో బాడీని అలా చేస్తుంది గ్యానోడెర్మా. అది అసలు సంగతి. అందుకే దీన్ని ఏమన్నారంటే కింగ్ ఆఫ్ హెర్బ్ అన్నారు. ఇది మే నెలలో మాత్రం, ఇప్పుడు వేసవకాలం స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు వాడితే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తప్పకుండా 3 పాయింట్లు చెప్తానండి. 3 ఏంటంటే, 1 నీళ్లు 4 లీటర్లు తాగాలి. 2 విటమిన్ సి, మన ఆమ్లా క్యాప్సిల్స్ తప్పకుండా రోజు 3 పూటలు గ్యానోడెర్మాతో వాడాలి. 3వది ఖచ్చితంగా ఇది వాడేవాళ్ళు మజ్జిగ తాగాలి. లేదా కొబ్బరి బొండం అన్న తాగాలి. మజ్జిగ నేను తాగనండి అంటే కొబ్బరి బొండం అన్న తాగాలి, తప్పదు. అది వర్షాకాలం అనుకో పెద్ద పర్వాలేదు, చల్లగా ఉంటుంది క్లైమేట్, శీతాకాలం. కానీ వేసవకాలం వాడేవాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది అంటారు. నేను చెప్తాను, దీని వల్లే మీ ప్రాబ్లం. ఇది రియాక్షన్స్ కాదు, రిఫ్లెక్షన్స్. మెడిసిన్స్ లో రియాక్షన్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ లో రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అట్లా మనకి ఇది ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తాగుతామో అంటే ఒకేసారి కాదంటే రోజుకి 4 లీటర్లు. అలాగే ఆమ్లా వాడుతూ మజ్జిగ కంటిన్యూ చేస్తామో గ్యానోడెర్మా చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఎవరికి చెప్పనేది కొత్తగా వాడే వాళ్ళకి. ఇప్పుడు నాకు అదేమీ లేదు, డైలీ వాడతా. మీరు మీ నెలలో వాడమన్నా వాడేస్తా. నాకు బాడీకి అలవాటు అయిపోయింది. ఎందుకు అంటే నేను కంటిన్యూగా వాడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం గ్యానోడెర్మా. ఇప్పుడు బాడీ ఏజ్ ని మనం టెక్నాలజీ మారింది. మన బాడీ ఏజ్ మన ఏజ్ కాదండి, నా ఏజ్ వేరు. డేట్ ఆఫ్ బర్త్ 78లో ఉంటా, ఇప్పటికి 47 సంవత్సరాలు. అది కాదు వయసు, బాడీకో వయసు ఉంటది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, డిటాక్సిఫికేషన్ బట్టి, నిద్రని బట్టి, న్యూట్రియంట్స్ బట్టి, మన వ్యాయామాన్ని బట్టి, మన మెడిటేషన్ బట్టి మన ఏజ్ నిర్ధారించబడుతుంది. ఆ ఏజ్ త్వరగా అయిపోకూడదు. 1 రోజులో 2 రోజులు అయిపోతుంది, మీకు తెలుసో లేదు. అది అవ్వకుండా ఉండాలంటే యాంటీ ఏజింగ్ ప్రొపరేటరీస్ కలిగినటువంటి గ్యానోడెర్మాని మన ఆహారంలో భాగం చేసుకుంటే నరేంద్ర మోడీ లాగా చక్కగా ఖచ్చితంగా మనం యంగ్స్టర్ గా ఉంటాం అనమాట. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్. ఇంకా దీనివల్ల ఎన్నో సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయండి, ఎన్నెన్నో. ముఖ్యంగా పెరాలసిస్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు రావు ఫ్లాక్సైల్ లాగా. అలాగే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాజిరేన్ తో పాటు ఇది వాడితే చాలా బాగుంటుంది. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అన్నారు. కాబట్టి ఇది మన దైనందిన జీవితంలో అర్థరైటిస్ ని తగ్గించడంలోను, అలసటను తగ్గించడంలోను, ఇమ్యూనిటీని పెంచడంలోను, అలాగే దిస్ ఈజ్ నేచురల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని రీజనరేట్ చేయడంలోను, అలాగే రిలాక్సేషన్ లోను, అలాగే నెక్స్ట్ ఒకటి కాదండి ఎన్నో రకాల ప్రయోజనాలు అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడంలోను, టాక్సిన్స్ బయటికి పంపడంలోను చాలా ఆల్రౌండర్ ప్రొడక్ట్. క్రికెట్ లో చూడండి, ఆల్రౌండర్ అంటే యువరాజ్ సింగ్,
ఇలాంటి వాళ్ళు గుర్తొస్తా ఉంటారు, రాబిన్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు గుర్తొస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఆల్రౌండర్, బౌలింగ్ వేయగలరు, బ్యాటింగ్ చేయగలరు, ఫీల్డింగ్ చేయగలరు. అట్లాంటిది ఆల్రౌండర్ ప్రొడక్ట్ అనమాట అండి ఇది. ఇది డైలీ కంటిన్యూ చేస్తే చాలా మంచిది. మీరే చెప్తారు దీన్ని యూజ్ చేయడం వల్ల ఎంత హెల్దీగా ఉన్నారనేది. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్ ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చారు మన శివ సార్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ నెలలో ఎవరైతే అచీవ్ అయ్యారో ఆల్ అచీవర్ విన్నింగ్ ఫ్యామిలీ విన్నర్స్ కి మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను డియూసిడి అవటానికి కారణం మా టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరినీ డియూసిడి చేసే వరకు నిద్రపోవడానికి మీకు మాటిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో